భవిష్యత్తుని సైతం పక్కన పెట్టి ప్రజల కోసం భావితరాల భవిష్యత్తు కోసం నిలిచిన వ్యక్తి చెదలవాడ అరవింద్ బాబు అంటూ ఆయన కుమార్తె అమూల్య అన్నారు. 5 ఏళ్ల తన తండ్రి కష్టాన్ని గుర్తు చేసుకొని ఆమె భావోద్వేగానికి గురయ్యారు. ఎన్నికల్లో కొందరు డబ్బు రౌడీయిజం అడ్డు పెట్టుకొని అధికారంలోకి రావాలని ప్రయత్నిస్తున్నారని, వాటిని తిప్పికొట్టి నరసరావుపేటలో కూటమి అభ్యర్థి చెదలవాడను గెలిపించాల్సిందిగా ఆమె కోరారు. అంతేకాదు, ఈ రాక్షస ప్రభుత్వాన్ని గద్దె దించాలి. ఇప్పుడు ఇది చాలా క్రూషియల్ టైం మనకి. ఇప్పటికీ కూడా వాళ్ళు దారి ఆపితే రేపు ఎలక్షన్ రోజు కూడా వాళ్ళు దాడి చేయడానికి రెడీగా ఉన్నట్టు సంకేతం ఇది. మనందరం కలిసికట్టుగా పోరాడాలి. ఈ టైంలో కూడా ఇప్పుడు కూడా పోరాడకపోతే మళ్ళీ ఆ జగన్మోహన్ రెడ్డి గారికి అలాగే గోపిరెడ్డి గారికి ఇంకో ఛాన్స్ ఇచ్చినట్టు మీరు ఆలోచించాలమ్మా. ఆడబిడ్డలు అయ్యుండి మనము ఒక నిండు ప్రాణానికి ప్రాణం పోసే శక్తి దేవుడు మనకి ఇచ్చాడు. ఎవ్వరూ భయపడద్దు, ఎవరికి భయపడే అవసరం లేదు. మనమేంటి ఆడబిడ్డలము చెంగు కట్టుకొని లంగా పరికెత్తి పిడికిలు బట్టి ఒక్క చాచి మొహం మీద ఒక్కడి పడితే ఎవరు భయపడతారు చెప్పండి. మేము డాక్టర్స్ వృత్తిలో ఉండి పేషెంట్స్ నాడి పట్టుకొని వైద్యం చేసే వాళ్ళం. ఈ రోజు రోడ్డు మీదకి వచ్చి ఇంత దారుణంగా అంటే ఇంత ఆవేశంతో మాట్లాడుతున్నాం, ఒక కంట నీరు తెప్పిస్తున్నారు. ఎందుకు ఆలోచించండి ఒకసారి. ఏదో ముందుగా ఈ రోజు మేము పార్టీలోకి వస్తున్నాము, మళ్ళీ రేపో సాయంత్రం ఎవరో కూడా వస్తాడు, వారిలో ఎవరో ఒక మహిళ వస్తుంది, లేకపోతే వైసీపీకి చెందిన లీడర్స్ వస్తారు, మీ కాలో పట్టుకుంటారు, మీ ఇంట్లో కూర్చుంటారు, బెదిరిస్తారు.